వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగొండ్ల మండల కేంద్రంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి కార్యక్రమం ద్వారా గోనెగొండ్ల మండల పరిధిలో గల అంగన్వాడీ టీచర్లకి పూర్వ ప్రాథమిక విద్యను చదువుతున్నటువంటి 2 సంవత్సరాల విద్యార్థులకి బోధించడంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఆర్పీలు షఫీవుల్లా, గోవర్ధన్, ఎల్లా నాగరాజు మరియు మండల విద్యాశాఖ అధికారి రామాంజనేయులు, సూపర్వైజర్లు, మండల పరిధిలోని అంగన్వాడీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యాశాఖ ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో ఎస్సీఆర్టీ సంస్థ మరియు ఎస్సీఆర్టీ సంస్థతో పాటు అసర్, వరల్డ్ బ్యాంక్, ప్రథమ సంస్థ యొక్క సమక్షంలో ఈ 120 రోజుల శిక్షణ కార్యక్రమం సర్టిఫికేట్ కోర్సు 6 రోజుల కంప్లీట్ శిక్షణతో నడుపుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ శిక్షణ 120 రోజుల సర్టిఫికేట్ కోర్సు అందించే విషయం అనేది అంగన్వాడీ టీచర్స్ను బలోపేతం చేయడానికి, వారిలో ఉపాధ్యాయులుగా సామర్థ్యాలను పెంచడానికి, అంటే వారి దగ్గరకు చేరినటువంటి పిల్లలకు 3, 4, 5 సంవత్సరాల పిల్లలకు సరైనటువంటి విద్యను నేర్పించడానికి మరియు సరైన నడవడిక నేర్పించడానికి ఉపయోగపడే బృహత్తరమైనటువంటి కార్యక్రమము మన విద్యాశాఖ తీసుకునింది. ఈ విద్యాశాఖ ద్వారా ఇక్కడ ఈ సెంటర్లో అంటే గోనెగండ్ల మండలంలో 78 మంది అంగన్వాడీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ ఉన్నాము. ఈరోజు 4వ రోజు. ఇంకా 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంది. అది 23, 24 తేదీల్లో నిర్వహించబడుతుంది. ఈ శిక్షణ ద్వారా వీరు రేపొద్దునటువంటి స్కూళ్లకు తయారయ్యే పిల్లల్ని తయారు చేసి పంపించడం అనేది ముఖ్యమైన బాధ్యత. గతంలో వారికి ఏదో సింపుల్ శిక్షణతో విద్యార్థులకు కొన్ని నేర్పించి పంపేవాళ్ళు. ఇప్పుడు పూర్తి ఉపాధ్యాయులుగా వారు మారబోతున్నారు. సో వారు నిజంగా ఇది చాలా గొప్ప విషయము. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి మరియు విద్యార్థులకు ఆ చిన్నప్పుడే వారిలో ఆసక్తిని పెంచి పాఠశాలకు సక్రమంగా వచ్చేలాగా తయారవుతుంది. సో ఈ శిక్షణ కార్యక్రమము 25వ తేదీకి ముగుస్తుంది. ఇది అనేది వారికి 120 రోజుల తర్వాత మన ఎస్సీఆర్టీ వాళ్ళు సర్టిఫికేట్ని కూడా అందజేస్తారు. అంటే వాళ్ళు ట్రైన్డ్ అన్నట్టు సర్టిఫికేట్ని కూడా అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను రామాంజనేయులు, ME1 గోనెగండ్ల. నీలకంఠ, ME2 గోనెగండ్ల. గోనెగండ్ల మండలంలోన 120 డేస్ అంగన్వాడీ టీచర్స్ కి 120 డేస్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అది జ్ఞానజ్యోతి నుంచి జరిగే ట్రైనింగ్స్. ఇవి 120 డేస్ జరుగుతాయి. ఫస్ట్ సూపర్వైజర్లకి, తర్వాత అంగన్వాడీ టీచర్స్ కి ఇట్లా మేమంతా KRPగా DRPగా ట్రైనింగ్ అయ్యి మళ్ళీ తర్వాత అంగన్వాడీ టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 6 డేస్ జరుగుతుంది. 3 రోజులు ఒక స్పెల్ గా, 3 డేస్ ఒక స్పెల్ గా, 3 డేస్ ఒక స్పెల్, ఫస్ట్ స్పెల్, 3 డేస్ సెకండ్ స్పెల్ గా జరపడం జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్లకి ఏమని ట్రైనింగ్ ఇస్తున్నామంటే అంగన్వాడీ సెంటర్ల అభివృద్ధి ఎట్లా ఉండాలి, అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకి ఎట్లా బోధించాలి అనే విషయం గురించి ఇక్కడ నుంచి స్కూల్ టీచర్స్, ICDS సూపర్వైజర్స్ ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇలా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 డేస్లో వీళ్ళు నేర్చుకున్నవన్నీ అంగన్వాడీ సెంటర్లో పోయి పిల్లలకందరికీ ఎలా నేర్పించాలి, సమాజంలో ఎలా ఉండాలి, సమాజం మిగిలిన వాళ్ళతో ఎలా కలిసి ఉండాలనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని సరిగ్గా బాగా ట్రైనింగ్స్ బాగా జరుగుతున్నాయి. ఇక్కడ బాగా చేస్తున్నారు. మా అంగన్వాడీ టీచర్స్ కూడా బాగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో బాగా చేస్తున్నారు. వచ్చాము. ఈరోజు 4వ రోజు. ఇక్కడ ఫస్ట్ FLA ట్రైనింగ్, ఇది జీవన జ్యోతి ట్రైనింగ్. దీంట్లో మాకు చాలా బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు, అర్థమయ్యేటట్టుగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పిల్లలకు మేము ఏ విధంగా అక్కడ పోయిన తర్వాత చేయాలా అనే విషయాలనే చెప్పడం జరుగుతుంది. ఈ విషయాల్లో దాంట్లో మేము యాక్టివిటీస్ ద్వారా కూడా అన్ని చూపించి చేయడం జరుగుతోంది. దీంట్లో శారీరక అభివృద్ధి, మేధో అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఇలాంటి అభివృద్ధులు అవుతున్నాయి. వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. వాటిలో భాగంగానే మేము డెమో చేసి చూపించడము, సూక్ష్మ కండరాల అభివృద్ధి, స్థూల కండరాల అభివృద్ధి అవి ఏ విధంగా చేయాలి అనే వాటిని డెమో ద్వారానే చేయడం జరిగింది. ఇక్కడ అన్ని
బాగానే మాకు అర్థమయ్యే విధంగా అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి, అన్ని వసతులు కూడా బాగున్నాయి. ఇక్కడ చెప్పడం బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు. నా పేరు ఎం నీరజ, గంజిహల్లి, నేను అంగన్వాడీ టీచర్ 1 సెంటర్.